హలో హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది నేను ఊరొచ్చిన రెండో రోజు అనమాట, సెకండ్ డే. బేసిక్గా ఫుల్ తుఫాన్ హెచ్చరిక పాస్ చేశారు. సైక్లోన్ తుఫాన్ అనేది చాలా అంటే చాలా ఉంది. ఈడు మా తమ్ముడు ఫిన్ను. సో తమ్ముడు, జస్ట్ వి థాట్ ఆఫ్ అట్లా ఒక చిన్న రైడ్ వేసి వచ్చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వర్షం అనేది గ్యాప్ ఇచ్చింది మాకు. ఇప్పుడు కూడా పడుతుంది బేసిక్గా చెప్పాలి అనేసి అంటే. బట్ వి థాట్ అలా చిన్న రైడ్కి వెళ్ళేసి వచ్చేద్దాం. ఎందుకంటే అన్న తమ్ముళ్ళు మా ఇద్దరం ఒక జస్ట్ 1 month గ్యాప్లోనే బండ్లు కొనుక్కున్న తర్వాత వి నెవర్ ఎక్స్ప్లోర్డ్ అనమాట కలిసి. సో ఇప్పుడు కూడా నేను ఇంటికి వచ్చింది కారణం వాడు నేను శుభ్రంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. కాకపోతే ఏం చేస్తాం, అన్ఫార్చునేట్ థింగ్ మనకి క్లైమేట్ అనేది కలిసి రాలేదు. బేసిక్గా ఇంకొక విషయం చెప్తున్నా, ఇక్కడ వర్షం పడినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఒకటే మైనస్ ఏంటంటే, ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వస్తాము అనేసి అంటే కనుక ఇక్కడ అధికారులు ఉంటారు కదా, లైక్ పోలీస్ అధికారులు కానివ్వండి, పంచాయతీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళైతే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్కి అయితే వెళ్ళనివ్వరు. రీజన్ ఏంటంటే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతో. బట్ స్టిల్ యాక్చువల్లీ ఇదే వేలో ఇందాక మేము కార్లో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి వచ్చేసాం. బట్ ఆ ప్లేసెస్ చూసి ఇందాక కార్లో వెళ్తున్నప్పుడు అయితే వర్షం పడలేదు. అంటే ఇంకా ఆ మూమెంట్లోనే బైక్లోనే వెళ్ళినా బాగుండేమో అనిపించింది. అప్పుడు కంటెంట్ రికార్డ్ చేద్దాము అనేసి అంటే కార్లో అంత మజా రాదు. సో మేమేమనుకున్నామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం వి జస్ట్ హ్యాడ్ అ ఫ్రెష్ అప్ అనమాట. ఇంకా అయ్యి మళ్ళీ వితిన్ 10 minutes బైక్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ బేసిక్గా నేను ఇందాక కార్లో వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేశాను. అవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, తర్వాత ప్లే చేస్తాను, అది చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే బైక్ పైన వెళ్తేనే మజా అని చెప్పి ఒకసారి ఆ ఫీల్ను కూడా ఆస్వాదిద్దామన్న ఉద్దేశంతో అన్న తమ్ముళ్ళు ఇద్దరం రెడీ అయ్యాం బైక్ పైన వెళ్ళడానికి. ఇక్కడ చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో. పెంకిటిల్లు అన్నాను కదా నిన్న. ఇంకా చాలామంది అట్లనే అవి తీయకుండా అట్లనే ఉంచుకున్నారు. అబ్బో, వర్షం అయితే గట్టిగానే పడుతుంది. ఏం చేద్దాం, వర్షం పడుతుంది. బేసిక్గా ఈ రూట్స్లోనే గవర్నమెంట్ అఫీషియల్స్ అనేవాళ్ళు తిరుగుతున్నారనమాట. ఎందుకంటే ఎవరు బయటకు రావడానికి అయితే లేదు, ఐసోలేట్ చేశారు కొన్ని ప్రాంతాలు. బేసిక్గా ఇక్కడ నుంచి శంకరగుప్తం బీచ్ అనేది చాలా దగ్గర. అది ప్రస్తుతానికి న్యూస్లో చూపిస్తున్న దాని ప్రకారం కాకినాడ నుంచి కాస్త ఇటు శంకరగుప్తం బీచ్ వైపు ఇటు సైడ్ మాకు వస్తుంది తుఫాను అనేసి న్యూస్ అనేది వస్తుంది. సో ఇందాక వచ్చింది ఈ ప్లేస్లోనే. చూడండి ఎట్లా ఉందో, చుట్టూ చెట్లు.
ఇప్పుడైతే బైక్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అన్ఫార్చునేట్గా వర్షం అయితే చాలా అంటే చాలా పెద్దది అయిపోతుంది. ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకుందామన్న ఉద్దేశంతోనైతే వచ్చాను, కానీ అసలు పరిస్థితి ఏం బాగాలేదు. అండ్ ఇంటి దగ్గర నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఎందుకు కంగారు పెట్టడం, ఇంకా మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. సో ఈ వీడియోకి ఇంతే గైస్. యాక్చువల్లీ చూపిద్దాం ఏదో చెప్దాం అని అనుకున్నాను, కానీ అటర్ ఫ్లాప్ అయిపోయింది. బట్ అయినా సరే మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతాను, ఏదో ఒక సోది వీడియో అప్లోడ్ చేసేస్తాను. అదే చూడండి, చూసి ఇంకా అంతే. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. బేసిక్గా నేను ఒకటి ప్లాన్ చేసుకుని వచ్చాను, బట్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఆపలేము. సో ఎంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే మాత్రం హిట్ చేసి పెట్టండి, సో దట్ నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకైతే అందుతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.